ఏలూరు జిల్లా పోలవరం మండలంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు, ఏలూరు జిల్లా ఎంపీపీ ఛాంబర్ అధ్యక్షులు, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి మరియు జడ్పీటీసీ కలుం హేమకుమారి, ఎంపీటీసీలు, నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు తీసుకెళ్ళి డౌన్లోడ్ చేస్తే వస్తాయి. అదైతే మీరు కూడా మోసాలు ఇన్ని మోసాలు ఉన్నాయని చెప్పి ప్రజలకు తెలుసు. ఇది ఎంతవరకు పట్టుకెళ్ళి వేస్ట్ అయ్యింది. ఒక చిత్తకాయంతో సమానం. మేధావులకి తప్ప మాలాంటి వాళ్ళకి తెలియదు. అంటే ప్రింటెడ్ మ్యాటర్ తీసుకెళ్ళాలి, ప్రతి నాయకుడు తీసుకెళ్ళాలి. ప్రతి నాయకుడిని కూడా మనం పేరు పిలిచే శక్తి మీకు ఉంది. 30 రోజుల్లో కూడా టికెట్ కన్ఫామ్. బాలరాజు గారికి టికెట్ కన్ఫామ్. ఎందుచేతనైతే నేను జగన్ గారి ఇది నేను ప్రింట్ అవుట్ తీయమని చెప్పాను. నాయకులకి ఇస్తే అది వివరించి చెప్పడానికి బాగుంటుంది. మీరు తీసుకున్న ప్రింట్ అవుట్ వచ్చారు. ఇది నిజంగా మోసం, అబద్ధాల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం కూడా ఎన్నో కాలాలు కూడా సాగదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మనం అందరం కూడా ఈ ప్రభుత్వం మీద పోరాడాలి. మరి ఈరోజు నాయకులు, కార్యకర్తలు కూడా మన వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో ఇబ్బందులు తెచ్చుకొని అధికారంలోకి తీసుకొచ్చి, అధికారం వచ్చిన తర్వాత నిజమే కొంత నాయకులు, కార్యకర్తలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండటం వల్ల నేరుగా పేదలకి కులంతో, పార్టీతో, మతంతో పార్టీ లేకుండా అందడం వల్ల కొంత నాయకులు, కార్యకర్తల్లో కూడా అసంతృప్తి మన చేతుల నుంచి జరగలేదని కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ట్రాన్స్పరెన్సీగా, పారదర్శకంగా పేదలందరికీ ఓటు అయిపోయినా పర్లేదు, ఓటు వేసినా పర్లేదు అని ఆయన చేసినందుకు కొన్ని ఓటు అయినోడికే ఎక్కువ చేయలేదు, వాళ్ళే ఎక్కువ దుష్ప్రచారం చేశారు. ఈరోజు ఇప్పుడు ఆయన కూడా అర్థం చేసుకున్నారు. ఓటు